ఈ కాలేజ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ కాలేజ్ కట్టేటప్పుడు ఈ కాలేజ్ వాళ్ళే ఇది అమ్మీరు కట్టిరు అయిపోయింది. ఈ కాలేజ్ కట్టేటప్పుడు ఈ సీసీ రోడే ఇంతమంది బ్యాక్ సైడ్ చూపెట్టాను మీకు. వాళ్ళు చెప్తున్నా మీకు ఇది 30 ఫీట్ రోడ్. ఈ 30 ఫీట్ రోడ్లోనే ఇది కబ్జా అయిపోయింది. కబ్జా చేసి కట్టేసారు. కలర్స్ కూడా వేసి చూడండి దాని స్పీడ్గా. ఇది దాదాపు అన్ని పేపర్లు వచ్చి జరిగింది. అన్ని పేపర్లు వచ్చింది, ఎలక్ట్రానిక్ ఛానల్ వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పెద్ద పెద్ద ఛానల్ కూడా ఈ బిల్డింగ్ గురించి ఇక్కడ అక్రమ కట్టడాలని కూడా మాట్లాడిపించడం జరిగింది. దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ లేకుండా మున్సిపాలిటీ సిబ్బంది నడుస్తుంది. అట్ ద సేమ్ టైం కమిషనర్ మేడం కూడా దీన్ని కూల్చేయాలని అన్నా కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏం కట్నాలు కానుకలు తీసుకొని తెలియదు కానీ వాళ్ళు దీన్ని ఆపుతారని మనకు సమాచారం వచ్చింది. టౌన్ ప్లాన్ వాళ్ళు ఇలాకు పర్మిషన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిర్రు, కానీ కమిషనర్ మేడంకు దృష్టి పోయే వరకు దాన్ని తీసేయాలి, రోడ్డు కాదు అన్నారు అని సమాచారం వచ్చింది. మేడం కూడా అన్నదట తీసేయాలని. కానీ టౌన్ ప్లాన్లోకి ఏమి అంతగానే ఏమి ఇంట్రెస్ట్ దీనిపైన లంచాలు తీసుకున్నారు ఏమన్నా? టౌన్ ప్లాన్ టీపీఓ కానీ లేకపోతే టౌన్ ప్లాన్ టీమ్ కానీ ఎందుకని దేనికోసం కొలగొడతలేరు? ఇది బాజాబ్తా ఈ రోడ్ అని మనకు దీని లైట్ పేపర్ మన ప్లాన్లో కూడా ఉన్నది. ప్లాన్లో కూడా ఇది 30 ఫీట్ రోడ్ అని ప్లాన్లో కూడా ఉన్నది. ఇంత అక్రమాలు కట్టడాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అన్నట్టు? ఎందుకు చూడకుంటారు? దేనికోసం ఉంటారు అన్నట్టు? భారీ ఎత్తున కట్నాలు ముడుతున్నాయి అన్నట్ట. మరి అదే అనిపిస్తుంది. అసలు చూపెట్టండి. ఇప్పుడు మనం ఇంతకుముందు బ్యాక్ సైడ్ అంటే ఇట్లా చెట్టు కనిపిస్తుంది కదా, ఆ వెనక దిక్కు, ఆ వెనక సీసీ